జస్ట్ నౌ స్టార్టెడ్. ఇప్పుడైతే మనం సస్పెన్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ వి జోన్. మన డెస్టినేషన్ ట్రిప్కి అయితే మనం స్టార్ట్ అయ్యాం మనాలికి. కానీ మనం ఢిల్లీలో ఒకరోజు ఎక్స్ప్లోర్ పెట్టుకున్నాం. ఢిల్లీ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు మీ వ్లాగ్లో మీరు ఢిల్లీ ఎలా ఎక్స్ప్లోర్ చేస్తామో చూస్తారు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం గుంటూరు టు విజయవాడ బై బ్లాబ్లా కార్ బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం. విజయవాడలో అయితే మన ట్రైన్ 3:50కి ఉంది ఢిల్లీకి. ఇప్పుడైతే టైం 2:30 అయింది. ఓకే, లెట్స్ గో. చూడండి, మన రియాజ్ గారు అయితే మంచిగా ఫీల్ అవుతున్నాడు సాంగ్ని హెవీగా. ఆరిఫ్ అయితే ఎక్స్ప్రెషన్ ఏం లేదండి, సైలెంట్గా ఉన్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి. రియాజ్ గార్డ్ అయితే అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు చూడండి. మనం చేసుకున్న బ్లాబ్లా కార్ అయితే సిఎన్జిది. సో సిఎన్జి కొద్దిగా తక్కువ ఉంది అని అన్న అడిగితే గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటూ నియర్ బై మంగళగిరిలో మా ప్లాంట్ ఒకటి కనబడింది, పెట్రోల్ పంప్. సో అక్కడ అన్న చెప్పాడు సిఎన్జి ఉందని. సో కార్ వెనక్కి తిప్పి వచ్చాము. నేను ఆరిఫ్ గారు చూడండి, ఆరిఫ్ గారు పాపం ఏందో తిరుగుతున్నాడు, ఏంటి అడ్డం కానీ. సిఎన్జి చూడండి, గ్రీన్ కలర్లో ఉంటుంది అది. ఎప్పుడు చూడలేదండి సిఎన్జి ఎలా ఎలా ఫిల్ చేస్తారు ఏంటి అని. మనీగాడు చూడండి ఇక్కడ పోజులు ఇస్తున్నాడు. ఏయ్, ఫుల్ ఎక్సైటెడ్లో ఉన్నాడు. వెనకాల నుంచి బాబాయ్ వచ్చాడు చూడండి సిఎన్జి ఫిల్ చేయడానికి. చూద్దాం ఎట్లా ఉంటుంది, ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు. ఇదిగోరా తీస్తున్నారు. సిఎన్జి గ్యాస్ అయితే ఇలా తీస్తారనమాట. చూడలేదు, ఫస్ట్ టైం చూద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు మనం అయితే విజయవాడ వచ్చేసాము లగేజ్తో సహా. ఎందుకంటే మార్నింగ్ మనకి 4కి చెప్పాడు ట్రైన్ వచ్చేది. ఇప్పుడు దాకా షార్ట్స్ చూసుకుంటూ కూర్చున్నాం. కమాన్. ఇదిగోండి మన ఆరిఫ్ చూడండి, వచ్చి రంగాల్ని మొదలుపెట్టాడు గేమ్స్. ఈ జేమ్స్తో గేమ్స్ వద్దు, శాలరీ లేచిపోతాయి అంటాడు అడిగితే ఏమంటే. గేమ్స్ గేమ్స్ ఎప్పుడు గేమ్స్ గేమ్స్ ఉంటే చాలా ఆరిఫ్కి. రియాజ్ చూడండి, పాపం జుట్టుతో కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. పెట్టుకో మళ్ళీ చల్లగుంది కదా అట్మాస్ఫియర్ అయితే. జంక్షన్లో విజయవాడ జంక్షన్లో. ఇదిగోండి మన విజయవాడ జంక్షన్లో అయితే ఉపేంద్ర డూప్ తిరుగుతున్నాడు. ఇతను ఏ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకొని తిరుగుతున్నాడంట. అడిగాము. జస్ట్ నో అరైవ్డ్ విజయవాడ జంక్షన్. ఏమంతా చూపిరా ఏం చూడండి, ఎగ్జాక్ట్లీ 3:30కి ట్రైన్, 3:13కి వచ్చాం. ప్లానింగ్ ముఖ్యం బిగిలే, బ్యాగ్ ఉండకూడదు అక్కడ. మనోడు చూడండి ఏం చేస్తున్నాడు. ఆరిఫ్ గేమింగ్, గేమర్. రైల్వే స్టేషన్కి వచ్చినామంటే గేమర్ ఆరిఫ్. మనం గేమ్స్ బాగా ఆడి డబ్బులు సంపాదిస్తాడు, కంగారు పడకండి. మనోడు గేమ్ డిజైన్ చేస్తాడు త్వరలో ఒక గేమ్ డిజైన్ చేస్తాడు. బాయ్. ఇదిగోండి గాయస్, మన ట్రైన్ అయితే వచ్చేసింది. రియాజ్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు గాయస్. డ్రీమ్ ట్రిప్ గాయస్ మనాలి.
మనం అయితే ట్రైన్ ఎక్కేసాం గాయస్. మనకి థర్డ్ ఎకానమీలో 73, 74, 75 బెడ్స్ అయితే ఇచ్చారు. ఆరిఫ్ గారు ఎక్కి పడుకున్నాడు కూడా. చూడండి, ఇది మణిగాడిది, కిందది నాది. మన వ్యూవర్స్కి అయితే బోర్ కొట్టకుండా మంచి మంచి వ్యూస్ చూపిస్తాను మొత్తం ఈ జర్నీలో, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? కొద్దిసేపు అట్లా ఫీల్ అవుతున్నా గైస్ జర్నీలో, పాటలు వింటా కొద్దిగా షో చేస్తున్నా. మనీ కానీ వీడియో తీయమన్నాను, తీస్తున్నాడు. ఎండ అయితే మొహానికి తగులుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లా. కానీ లోపల ఏసీ ఉంది. చూడండి గాయస్, మన వ్యూ చూడండి గాయస్ ఎంత బాగుందో ట్రైన్లోంచి. కానీ ఎవ్వరు ఇట్లా గేట్ దగ్గర అయితే నుంచొని ఇట్లా వీడియోలు తీయకండి. మేము ఏదో తీసాము తెట్టగాళ్ళం, కానీ ఎవరు అట్లా ట్రై చేయకండి. కొన్ని స్లిప్ అయితే లైఫ్కే చాలా డేంజర్. ఇది మేము ఒకరినొకరు పట్టుకొని గట్టిగా పట్టుకొని తీసాము. సో ఎవరు పడితే వాళ్ళు ట్రై చేయకండి. మనకి ట్రైన్లో అయితే నార్త్ గాయ పరిచయం అయ్యాడు. చూడండి, అచ్చం మన సంజయ్ దత్లా ఉన్నాడు. మహేష్ శర్మ బాయ్. చిన్న పాప చూడండి, భలే ఉంది క్యూట్గా. ట్రైన్లో బ్యాగులు తీసుకుని రెడీగా ఉంది దిగడానికి మన హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో మనతో పాటే. చూడండి ఎంత క్యూట్గా చూస్తుంది చూడండి. వాళ్ళ తాత ఏదో ఆడుకుంటుంది. ఇప్పుడే దిగాం గాయస్, ముగ్గురం అయితే. ఆరిఫ్ గడు వాష్రూమ్కి వెళ్ళి అట్లా నీట్గా స్నానం చేసి ఫ్రెష్గా అట్లా స్టార్ట్ అవుదామని అనుకున్నాం. సో అదే జరుగుతుంది. చెప్పి చలో మనం మన ఫస్ట్ హిస్టారికల్ ప్లేస్ హుమాయూన్స్ టోంబ్కి అయితే వచ్చాం. టికెట్ అయితే 40 రూపీస్ ఛార్జ్ చేశారు ఒక్కొక్కరికి. 3 టోకెన్స్ ఇచ్చారు. ఆ టోకెన్స్ తీసుకొని కాయిన్స్ వేస్తే లోపలికి ఎంట్రీ ఉంది. నీట్గా ఎంట్రీ ఇచ్చాము. చూడండి ప్లేస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రావడం ఇటే వచ్చాము. అసలు ఆ సన్లైట్, ఆ పక్షులు చక్కగా పీస్ఫుల్గా. ఇక్కడైతే ఎవరో ఫారినర్స్ ఆల్రెడీ విజిట్ చేసి చూస్తున్నారు. ఈ సన్ రైజ్ టైంలో చాలా బాగుంది. వాళ్ళకైతే ఎవరో గైడ్ మొత్తం చెప్తున్నారు. మరి మనం ఈ బోట్లు చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదిగోండి హుమాయూన్స్ టోంబ్ అయితే రైట్కి వెళ్ళాలంట. ఇదైతే మన అక్బర్ వాయి కట్టించాడు అప్పట్లో. హుమాయూన్స్ టోంబ్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హుమాయూన్స్ టోంబ్లో అది ఒక పార్ట్. ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ బ్యాగ్స్ ఏమైనా ఉంటే అట్లా దానిపై నుంచి తీసుకురండి. బ్యాగ్స్ ఏం లేకపోతే ఇట్లా స్టెప్స్ వెళ్తే వెళ్ళండి. ఎంట్రన్స్ చూడండి, మొత్తం మన కొండరాళ్ళు అప్పట్లో రాజులు కట్టించింది. చూడండి ఎంత బాగుందో. డోర్స్ చూడండి, పక్షులు చూడండి లోపల ఒక్కసారిగా అట్లా ఎగురుతున్నాయి. అన్ని గద్దలు, పీజియన్స్, చాలా బాగుంది ప్లేస్ అయితే. ఓకే గైస్, హుమాయూన్స్ టోంబ్కి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉంది ఏంటి అని. ఆల్రెడీ ఒక పార్ట్ చూసేసాం. ఇది మెయిన్ పార్ట్ మాట. మనకు ఒక గేట్ వస్తుంది, ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. ఢిల్లీ బాయ్స్ చూడండి ఎలా ఉన్నారు. యా, దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్.
మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత చెప్పు. ఈ సెకండ్ ఎంట్రన్స్ ఇది హుమాయూన్ టోంబ్కి. హుమాయూన్ టోంబ్ ఇది గ్రీన్ ఓల్డ్ హుమాయూన్ టోంబ్ ఇలా ఉండిద్ది. మొత్తం బ్లూ ప్రింట్ అయితే ఉంది ఇక్కడ. ఇదైతే హుమాయూన్ టోంబ్ మెయిన్ ఎంట్రన్స్. చూద్దాం ఎలా ఉంటుంది. కమాన్. చింటూ ఈ ఏరియాకి వీడే డాన్. ఎంజాయ్ చేస్తున్నాయి. ఫ్రీ ఎంట్రీ గాయస్ వీళ్ళకి. ఈడెవడో వెల్కమ్ టు హుమాయూన్ టోంబ్ గాయ్స్. ఇదే మన హుమాయూన్ టోంబ్ గాయ్స్. దీన్ని అయితే 1597లో బాబర్ కట్టించారంట. ఇది చూద్దానండి. అప్పుల్లోనే బాబర్ గారు డాబర్ చేశారు. చూడండి ఎంజాయ్ చేస్తున్నారు గాయస్. మన వెనకాల కప్పులు ఫౌంటైన్స్. ఇది మన వాటర్ ఫౌంటైన్ లాంటి చిన్నది. వాటర్ అయితే మురిగానే ఉన్నాయి కానీ బట్ బాగుంటుంది చూడడానికి. అయితే బాబర్ వాళ్ళ చెల్లి కట్టించింది. అదైతే బాబర్ కట్టించింది. లోపలికి కూడా వెళ్ళచ్చు గాయస్. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది. ఇంటి టికెట్ 40 రూపీస్. మొత్తం చూడొచ్చు. వెరీ రీజనబుల్ అండి టికెట్ అయితే. వస్తే మీరు చాలా మంచిగా చూడొచ్చండి. పొద్దున్నే మంచి ప్లేస్, పక్షులు, ఫ్రెష్ ఎండ, నేచర్
అసలు మస్ట్ అండ్ షుడ్ వాచ్ ఇది ప్లేస్. ఆటో ఎక్కాం గాయ్స్. నెక్స్ట్ స్టాప్ టు నేషనల్ జువాలజికల్ పార్క్. ఢిల్లీ ఫుడ్ బాయ్స్, చోలే భటూరి అండ్ పూరి. ఓకే గాయ్స్, తిందామా? టమాటా సలాడ్ అంట ఏదో తెచ్చి పెట్టాడు ఇప్పుడే. అది వద్దులే, అది ఎందుకు, ఇది తిందాం. ఓకే ఆరిఫ్, అటాక్. ఇదే గాయ్స్ జువాలజికల్ పార్క్ ఎంట్రీ. అటు ఎంట్రీ, ఇటు పార్కింగ్. అండ్ మీరు చూసుకున్నట్టయితే అక్కడ జూ రిమైన్స్ క్లోజ్డ్ ఆన్ ఎవ్రీ ఫ్రైడే. సో మీరు ఎప్పుడు ఫ్రైడే అయితే రాకండి guys. మనమైతే ఇప్పుడు జువాలజికల్ పార్క్ తర్వాత ఇండియన్ గేట్కి అయితే వచ్చేసాం. ఇండియన్ గేట్ సో అదే ఇప్పుడు మన ఇండియన్ గేట్. దీనికి పెద్ద చరిత్ర ఉంది. అడిగాడు ఎంతో తిరిగి నడుస్తున్నాడు. అరిగాడేమో నేను కెమెరాలో వండని చెప్పి వీడియో తీసుకుంటున్నాడు. ఫైనల్లీ ఇండియన్ గేట్. ఇదిగోండి గైస్, ఇక్కడైతే పిల్లలు ఎవరు ఎక్స్కర్షన్కి వచ్చారు. మన ఐఫోన్లో వీడియో తీసిగానే అరుస్తున్నారు ఎగ్జైట్మెంట్తో. పక్కన వాళ్ళ పీటీ సార్ ఉన్నా సరే లెక్క చేయట్లా. మాకే ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. పాపం పీటీ సార్ ఫోటో తీయమని ఇచ్చారు మాకు ఫోను. ఆ సార్ది ఫోన్ కొద్దిగా పాత ఫోను, సో కొద్దిగా డార్క్ పడింది. అందుకని చెప్పి మేము ఫొటోస్ తీసాం పిల్లల్ని మంచిగా మా కెమెరాతో. పిల్లలైతే హ్యాపీ, సార్ కూడా డబల్ హ్యాపీ. ఆరిఫ్ చూడండి డైరెక్టర్లా షో చేస్తున్నాడు. నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను మరి ఆరిఫ్ వాడు యాంగిల్ సెట్ చేస్తున్నాడు. రే అటు చూపి ఇటు చూపి అని. టైం అయితే 1 అవ్వడానికి వచ్చింది. ఇంకా మేము జమ్మా మసీద్కి అయితే వచ్చేసాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాత్. ఫ్రైడే రోజు జమ్మా మసీద్లో నమాజ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. కంప్లీట్ అయ్యాక ఇంకా చిన్న వీడియోస్ తీసుకొని అక్కడ కాసేపు పీస్ఫుల్గా కూర్చొని రెడ్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇదైతే ఇండియాలోనే టాప్ 10లో సెకండ్ ప్లేస్ న్యూఢిల్లీ జామా మసీద్ అనేది. ఇదిగోండి గైస్, మనమైతే రెడ్ ఫోర్ట్కి వచ్చేసాం. రెడ్ ఫోర్ట్ దగ్గర అయితే ఇలా విడివిడిగా ఉంటాయి కాలమ్స్ లాగా టికెట్స్ తీసుకోవడానికి. ఫారినర్స్ వేరు, ఇండియన్స్ వేరు తీసుకోవాలి. లేదా ఇక్కడ స్కాన్ చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో టికెట్ అనేది పర్చేస్ అయ్యిద్ది.
రెడ్ ఫోర్ట్ చూసాక నెక్స్ట్ ఉగ్రసేన్కి బౌలి వచ్చాం. ఈ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఏ టైంలో ఓపెన్ అయ్యింది, దాని చరిత్ర, హిందీలో కావాల్సిన వాళ్ళకి హిందీలో చూసుకుంటే, మనం ఇంగ్లీష్లో కావాల్సిన వాళ్ళు కూడా ఇంగ్లీష్లో కూడా. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. మార్నింగ్ గేట్ ఓపెన్ చేస్తారు. లోపల మంచిగా పక్షులు ఉంటాయి. మెయిన్ ఓవర్ ఇది ఏంటంటే, ఇది ఒక వెల్ అనమాట, బావి. వర్షం పడితే మనకి పైదాకా ఇప్పుడు మనుషులు కూర్చున్నంత వరకు కూడా వాటర్ పైకి ఊరుతాయంట. నార్మల్ టైంలో కిందకి వెళ్ళిపోతాయంట. ఇక్కడ ఒకప్పుడు రాణులు వాళ్ళందరూ ఒక్కొక్క బ్లాక్లో కూర్చొని గాసిప్స్ చెప్పుకునే వాళ్ళంట గైస్, ఏంటి సంగతి అది ఇదని. బౌలికి వెళ్ళాము. ఇప్పుడు జంతర్ మంతర్ వాక్ జంతర్ మంతర్ మంత్ర ఖాళీ అంతర్గత దెబ్బ ఖాళీ అది చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు 1 kilometer జస్ట్ గోయింగ్ బై వాక్. ట్రాఫిక్ చూడండి, వీళ్ళ రోడ్లు చూపిరా, వీళ్ళ రోడ్స్, ట్రాఫిక్ వెరీ గుడ్. నాకైతే ఢిల్లీలో 3000 అయితే పడిందండి. అంటే ముగ్గురికి 1000 పడింది. మీరు ప్లాన్ చేసుకుంటే కింద నుంచి రండి, నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి హుమాయూన్స్ టోంబ్, జువాలజీ పార్క్, ఇండియన్ గేట్, రెడ్ ఫోర్ట్, జమ్మా మసీద్ ఇవన్నీ మీరు చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు 3000లోనే. ఇప్పుడైతే మనం జంతర్ మంతర్కి వచ్చాం గాయస్. వెల్కమ్ టు జంతర్ మంతర్. జంతర్ మంతర్లో వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ అనేవి ఇటు సైడ్ ఉంటాయి. హుమాయూన్స్ టోంబ్ నుంచి జంతర్ మంతర్ దాకా ఆల్మోస్ట్ మనం చాలానే ప్లేసెస్ కవర్ చేసాం. అది కూడా 1000 రూపీస్లో ఫుడ్, ఆటో ఛార్జెస్ అవన్నీ. మీరు ఇంకా తక్కువలో చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, కొన్ని ఖర్చులు ఆపుకుంటే. ఢిల్లీ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ అయింది గాయస్. నెక్స్ట్ అయితే మనాలి వ్లాగ్ ఉంది, బీ రెడీ ఫర్ ఇట్. ఈ గ్యాప్లో మీరు మిస్టర్ వీ జోన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు చూస్తూనే ఉండండి, మళ్ళీ చూస్తూనే ఉండండి.